Gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto Ya, oi. una loto gak gue Ya, oi. una loto
శనివారం రాత్రి 9:10 ప్రీతి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. వరంగల్ మెడికల్ కాలేజ్ ప్రీతి గత 5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మనందరికీ తెలిసిందే. నిన్న రాత్రి సమయంలో 9:10 ప్రీతి కనుమూసింది. నిమ్స్ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఒక హైడ్రామా క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా ఉదయం 3 గంటల సమయం వరకు కూడా ప్రీతికి సంబంధించినటువంటి హైడ్రామా అనేది కొనసాగింది. అక్కడ తండ్రి బైఠాయించి మరి ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్స్ అనేక విద్యా సంఘాలు, అదేవిధంగా గిరిజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున నిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా 10 లక్షలు ప్రకటించినప్పటికీ కొంత ధర్నాకి ఇంకా కూడా కంటిన్యూ చేయడంతో కొంత ఆందోళనకర వాతావరణం నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అక్కడ నుంచి పోలీసులు వాళ్ళందరినీ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిమ్స్ కి సంబంధించినటువంటి వైద్యుడు అక్కడ నుంచి వెళ్ళాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే నిమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ పర్పస్ లో చాలా మంది వైద్యులు వస్తూ ఉంటారు, చాలా మంది రోగులు వస్తూ ఉంటారు కనుక వారికి సంబంధించిన మెరుగైన వైద్యం అందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ధర్నా చేసినట్లయితే ఇతర రోగులకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా డాక్టర్ చెప్పినటువంటి మాటలు. అదే విధంగా నేరుగా కూడా ఎర్రబెల్లి దయాకర్ డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడము, 10 లక్షలు ప్రభుత్వం నుంచి, అదే విధంగా పర్సనల్ గా ఎర్రబెల్లి దయాకర్ 20 లక్షలు ప్రకటించడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఇటు ఉదయం తెల్లవారుజామున సోమవారం అంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా బైఠాయించినటువంటి వాళ్ళు నిరసన నుంచి నేరుగా కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో రాత్రి సమయంలోనే అంటే తెల్లవారుజామున 4 గంటల సమయంలోనే పోస్ట్ మార్టం నిమిత్తం పోస్ట్ మార్టం అంతా పూర్తి చేసుకుని నేరుగా కూడా జనగాం జిల్లా గిర్నితండ ఏదైతే ప్రీతికి సంబంధించినటువంటి స్వగ్రామానికి తల్లిదండ్రులు ప్రీతి యొక్క మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ వారికి ఒక చిన్న ఇల్లు కూడా లేనటువంటి సిచ్యువేషన్, వారికి ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలోనే ఒక టెంట్ వేపించేసి ప్రీతికి సంబంధించిన మృతదేహాన్ని అక్కడ పెట్టుకొని అక్కడ వచ్చేటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కడసారి చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ప్రీతి మరణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీతికి సంబంధించినటువంటి అంత్యక్రియలు తొందరగా నిర్వహించకపోతే ఖచ్చితంగా కూడా ప్రమాదకరంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి, అదేవిధంగా గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఈ రోజు బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే కొంత ఆందోళనకర వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో తొందరగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వారికి సంబంధిత ఏదైతే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే ఆయన ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డ్యూటీలో ఉద్యోగిగా ఉన్నాడు, ఏఎస్ఐగా ఉన్నటువంటి నేపథ్యంలోనే పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్ లో బోడుప్పల్ బాలాజీ నగర్ లో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వీధిలో బాగుండదన్నటువంటి నేపథ్యంలో విధుల్లో భాగంగా ఈ హైదరాబాద్ లో నివసిస్తున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి నేరుగా కూడా వరంగల్ స్వగ్రామానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ ప్రీతికి సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. మెడికల్ స్టూడెంట్స్ ఏదైతే మరణం పట్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విషాదకర ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ప్రీతి మరణించిన నేపథ్యంలో మరొక విద్యార్థిని వరంగల్ జిల్లాలోనే మరొక విద్యార్థిని కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. అక్కడ రక్షిత అనేటువంటి బీటెక్ ఈసీ స్టూడెంట్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటి నేపథ్యంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన ఎగసిపడే నేపథ్యం ఉంది కనుకనే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కూడా ప్రీతి ఇంటి వద్ద మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అతి తొందరగా కూడా మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కావచ్చు, ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, ఇటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక రాత్రి సమయంలోనే తొందరగా కూడా ప్రీతికి సంబంధించినటువంటి అంత్యక్రియలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో నిమ్స్ హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగినటువంటి కొందరిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి నేరుగా కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంతో పాటుగా ఇటు గాంధీ హాస్పిటల్ వద్ద కూడా పోలీసులు ముందుగానే మోహరించి అక్కడ నుంచి నేరుగా కూడా
రాత్రి సమయంలో అఫీషియల్ గా అయితే ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించాల్సినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం కార్యక్రమాలకు సంబంధించి రాత్రి సమయంలోనే ఉదయం సమయంలో 4 గంటల సమయంలోనే పోస్ట్ మార్టం పూర్తి చేసుకొని స్వగ్రామానికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ నేపథ్యంలోనే ప్రీతికి సంబంధించి వెంటనే పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఖచ్చితంగా కూడా తొందరగానే పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఉదయం 6-6:30 వరకు ప్రీతికి సంబంధించిన మృతదేహం నేరుగా వారికి స్వగ్రామానికి చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ప్రీతికి సంబంధించి మనం ఈ నెల 24న చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రీతిని ర్యాగింగ్ చేస్తున్నటువంటి తన సీనియర్ ఎవరైతే ఉన్నారో తనని సైఫ్ను వరంగల్ పోలీసులు మట్టవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని అనంతరం కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా కూడా ఖమ్మం సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అక్కడ సైఫ్ కి ఖచ్చితంగా శిక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఖచ్చితంగా కూడా ఇటు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ తో పాటుగా హెచ్ఓడిని కూడా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. మరోవైపు ప్రీతి తండ్రి కూడా సిట్టింగ్ జడ్జితో నాకు సరైన న్యాయం కల్పించాలి, ఎవరైనా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏ అధికారైనా వారికి సపోర్టెడ్ గానే న్యాయం చేస్తారు, ఖచ్చితంగా కూడా న్యాయం జరగాలి అంటే సిట్టింగ్ జడ్జితోనే న్యాయం జరుగుతుంది అంటూ కూడా ప్రీతి తండ్రి భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న రాత్రి సమయంలో కూడా ప్రీతికి ఎక్కడైతే చికిత్స వెంటిలేషన్ నుంచి ఎక్కడైతే ఐసీసీ వెంటిలేషన్ నుంచి చికిత్స అందించారో సడన్ గా కూడా తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా రాత్రి 12 గంటల సమయంలో ఒకేసారిగా ఆ రూమ్ లో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఎలా స్థాయికి పంపించినటువంటి పరిస్థితుల మేరకు రాత్రి 2 గంటల సమయాల్లో 1-2 గంటల సమయంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా కూడా కుటుంబ సభ్యులను సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుంచి ప్రకటించడం జరిగింది. ఇటు నిందితులకు కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఆ డిమాండ్స్ ఒప్పుకోకుండా దాదాపుగా కూడా 5 కోట్లు కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా చేరుకొని వారి కుటుంబానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ఆధారం లేదు అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏకైక అటు కూతురు ఉద్యోగం చేస్తేనే కుటుంబం ఒక స్థాయిలో ఉండేది, రేపు పొద్దున ఆమె డాక్టర్ అయితే వారి జీవితాలు మారిపోయేది, వారికి కేవలం 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించడం కదా సరైనది కాదు అంటూ కూడా వీక్స్ నుంచి కూర్చున్న నేపథ్యంలోనే నేరుగా ఎర్రబెల్లి దయాకర్ రావు రంగప్రవేశం చేశారని చెప్పుకోవాలి. రంగప్రవేశం చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను నేరుగా కూడా 20 లక్షలు ప్రకటిస్తూ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాన్ని కల్పిస్తామన్నటువంటి మాటతో, అదేవిధంగా డాక్టర్స్ ఎవరైతే డిఎంహెచ్ఓ ఉన్నారో దానికి సంబంధిత నిమ్స్ కి సంబంధించినటువంటి ప్రముఖ డాక్టర్ ప్రభాకర్ చెప్పినటువంటి మాటల మేరకు ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొంత సహకరించాలి, ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా ఉంచాలి అన్నటువంటి మాటలతోనే కొంత తండ్రి కన్విన్స్ అయిన తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికీ కూడా ఆందోళనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి నిమ్స్ వద్ద కొంత పోలీసులు వాళ్ళందరినీ కూడా తరిమేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాత్రి దాదాపుగా కూడా 2-3 గంటల వరకు కూడా ఈ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే కొంత ఇతర రోగులకు కూడా ఇబ్బంది కలగకుండా కొంత మీరు శాంతియుత ధర్నాలు చేసుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏమైనా ప్రీతికి తందారు అనే దాదాపు ఉదయం 10-10:30 లోపే అంత్యక్రియలు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లను కూడా పోలీసులు దగ్గరుండి కూడా జనగాం గిన్ని తండాలో నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.